పేరు ప్రసన్నారెడ్డి. మేము మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ గారికి సపోర్ట్ చేస్తామండి. మాకు బీజేపీ అంటే అభిమానము, ప్లస్ మోడీ గారు అంటే చాలా, ఆయన ఒక యుగ పురుషునిలాగా మేము అభిమానిస్తాము. ఆయన ఉండడం వల్లనే మేము ఇంత ఇదిగా సేఫ్గా ఉన్నామేమో అనిపిస్తుంది. ఆయన ఉంటేనే మనకు భారతదేశానికి రక్షగా ఉంటుంది. కాబట్టి మాకు మోడీ అంటే చాలా అభిమానం అండి. మేము ఎక్కడున్న మోడీ గారికే ఇస్తాం ఓటు. అవునండి, 33% రిజర్వేషన్ ఇచ్చారు. ప్లస్ మోడీ బచావ్, అది బేటీ బచావ్ బేటీ పడావ్ అని ఒకటి తీసుకొచ్చారు. మహిళలకు ఇది టాయిలెట్స్ కట్టించారు. అది చాలా ప్రాబ్లం కదండి లేడీస్కి. ఇది పొద్దున్న లేవగానే బయటికి పోయే వాళ్ళు ఇంతకుముందు, అలా కాకుండా టాయిలెట్స్ కట్టించారు. అది చాలా ఇదిగా ఉంది. ప్లస్ మనకు ఇంటర్నేషనల్గా ఎక్కడ పోయినా మనకి ఇప్పుడు భారతీయులం అని చెప్పుకుంటే చాలా గర్వంగా ఉంది. మనకు ఎక్కడ పోయినా మనది ఖ్యాతి అలా ఇదైపోయింది. సో ఎప్పటికైనా మోడీ ఉండాలని మేము కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, జై మోడీ. ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేయుచున్న ఈటెల రాజేందర్ భార్య ఈటెల జయమ్మ గారు మరి బీజేపీ పార్టీ తరఫున వారి గెలుపు కొరకు మరి నిర్మల్నగర్ కాలనీ మా ప్రాంతానికి విచ్చేసి మరి దేవాలయ ప్రాంగణంలో సమీపంలో మరి వారి సమావేశం ఏర్పాటు చేసి మరి దేశం సుస్థిరంగా, దేశం సుభిక్షంగా ఉండాలంటే ప్రస్తుత పరిస్థితిలో మరి నరేంద్ర మోడీ మరి నాయకత్వంలో మరి బీజేపీని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత గురించి మొక్కి ఒక్కరించడం జరిగింది. అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ యువ నాయకుడు శ్రీ వంగ మధుసూదన్ రెడ్డి గారు కూడా అదే విషయంపై మరి యొక్క బీజేపీని గెలిపించుకోవడం మన యొక్క తక్షణ కర్తవ్యం. లేనట్లయితే మన యొక్క దేశం యొక్క పరిస్థితులు చిన్న భిన్నమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది మన తక్షణ కర్తవ్యంగా భావించి మనమందరం ఒకరికొకరుగా, ఒకరు ఇద్దరుగా, ఇద్దరు నూరుగా అందరం కలిసి మరి యొక్క కమలం పువ్వుపై మరి యొక్క స్వస్తిక్ మార్కును వేయించి అత్యధిక మెజారిటీతో ఈ యొక్క మల్కాజ్గిరి నియోజకవర్గ మరి పోటీ చేస్తున్న వ్యక్తి ఈ యొక్క ఈటెల రాజేందర్ గారిని గెలిపించుకొని మోడీ గారికి బహుమతి ఇచ్చి ఈ దేశాన్ని ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంచేయడానికి సహకరిస్తాడనే ఉద్దేశంతో మోడీ గారిని గెలిపించుకుందామని చెప్పి జై శ్రీరామ నినాదంతో ముగించుకోవడం జరిగింది. జై శ్రీరామ్. నా పేరు ధనంజయ, నిర్మలానగర్ కాలనీ. ప్రస్తుత పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంలో మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని మా యొక్క దృఢ సంకల్పము. మోడీ గారు 10 సంవత్సరాల్లో మన దేశాన్ని ఎంతో పైకి తీసుకెళ్ళి అభివృద్ధి ప్రపంచ పటంలో 3వ స్థానం 4వ స్థానం నిలబెట్టాడు. మిగతా గవర్నమెంట్లు 70 సంవత్సరాలు చేసి కూడా ఏమి చేసి సెక్యులరిజం అది అని మోడీ గారు 10 సంవత్సరాలనే చేయలేనటువంటి చేసి చూపించుండు. మోడీ గారిని ఇద్దరు ఎవరు చేయలేనటువంటి పని 500 సంవత్సరాలు పోరాడి తన హయాంలో రామ మందిర నిర్మాణం చేయించి ముస్లింలను అదర్ పార్టీల వారిని ఒప్పించి చేయించాడు. అలాంటి వ్యక్తే కనీసం ఇంకొక టర్మ్ మనం ఎక్కువ స్థానాలు గెలిపించి ఆయనకు చేసి ద్వారా ఈటెల రాజేందర్ గారికి ఓటేసి మోడీ గారికి కానుకగా ఇచ్చి మనం గెలిపించుకొని మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన వారిని అభివృద్ధి చేసుకోవాలని నా యొక్క మనవి. నేను నా కుటుంబ సభ్యులం కాక మిగతా 10 మందికి నా సాధ్యమైనంత వరకు 10 మందితో నేను ఈటెల రాజేందర్ అన్న గారికి ఓటు వేయించి మోడీ గారికి బహుమతిగా ఇవ్వాలి.